తిరుమలలో వీవీఐపీలకు రెడ్ కార్పెట్ వేసి దర్శనాలు చేయిస్తున్నారా? సామాన్య భక్తులు గంటల కొద్దీ దర్శనాల కోసం ఎదురు చూస్తుంటే టీటీడీ సిబ్బంది వీఐపీ సేవలో తరిస్తూ సాధారణ భక్తులను క్యూ లైన్లో పడిగాపులు కాసేలా చేస్తుందా? ఇప్పుడు ఓ హీరోయిన్ దర్శనాలపై చేసిన వ్యాఖ్యలు ఇవే అనుమానాలకు తావిస్తోంది. తనకు నిమిషం 2 నిమిషాలు కూడా కాదు, ఏకంగా 15 నిమిషాల పాటు మూల విరాట్ని దర్శించుకునే భాగ్యం కలిగిందంటూ ఓ హీరోయిన్ చెప్పిన మాటలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో హీరోయిన్ శివాని మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. తిరుమల దర్శనానికి వెళ్తే 15 నిమిషాల పాటు గర్భాలయంలో ఉన్నానని, ఎప్పుడూ ఇంతసేపు ఉండి దర్శనం చేసుకోలేదంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ పాడ్కాస్ట్లో హీరోయిన్ శివాని చెప్పిన 15 నిమిషాల దర్శనం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో ప్రత్యేక దర్శనాలపై భక్తుల్లో అసంతృప్తిని కామెంట్ల రూపంలో పెట్టారు. తనకు సుమారు 15 నిమిషాల పాటు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శన భాగ్యం దక్కిందని హీరోయిన్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో హీరోయిన్లకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. కొందరైతే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ఉద్దేశిస్తూ పోస్టులు కూడా పెట్టారు. శివానితో పాటు ఈ మధ్య తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న సినీ నటులు కూడా దర్శనం విషయంలో అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ మొదటి 3 రోజులు దర్శన టికెట్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం అంటూ పలువురు సినీ నటులతో రీల్స్ చేసి విడుదల చేశారు. హీరోయిన్ మీనాక్షి చౌదరితో తిరుమలలో ఉచిత బస్సులపై రీల్స్ చేయించారు. వరుస ఘటనలతో సినీ నటులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో పాటు వారికి వీఐపీ దర్శనంలో రెడ్ కార్పెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ఇదే విధంగా నటుడు ముక్కు అవినాష్ సైతం దాదాపు 10 నిమిషాలు స్వామివారిని దగ్గరుండి చూసే భాగ్యం లభించిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో ఎదురుచూస్తూ ఉంటే టీటీడీ పాలక మండలి వీఐపీలు సినీ నటుల సేవలో తరిస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా టీటీడీ పాలక మండలిపై భక్తులు ఫైర్ అవుతున్నారు. హీరోయిన్ శివానిపై తీవ్ర విమర్శలు రావడంతో దర్శనం గురించి క్లారిటీ ఇస్తూ వీడియోని రిలీజ్ చేసింది. తన తల్లితో కలిసి 10,500 రూపాయల శ్రీవాణి ప్రత్యేక టికెట్ తీసుకున్నట్లు ఆమె వివరించారు. గుడిలోకి వెళ్లాక దేవుణ్ణి దర్శనం చేసుకునే వరకు కలిపి 15 నిమిషాలు అని చెప్పానే తప్ప దేవుణ్ణి 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నట్లు కాదన్నారు. 15 మినిట్స్ అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 మినిట్స్గా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 మినిట్స్ అన్నాను తప్ప 15 మినిట్స్ నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు. హీరోయిన్ శివాని వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్లు వదలటం లేదు. పాడ్కాస్ట్లో చెప్పిన దానికి రెండోసారి విడుదల చేసిన వీడియోకి సంబంధం లేదని, అబద్ధం చెప్పినట్లు క్లియర్గా కనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. పాడ్కాస్ట్లో 15 నిమిషాల దర్శనం జరగడంతో తన తల్లి తనకు థ్యాంక్స్ చెప్పినట్లు చెప్పారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.